సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదిన, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటారు. సాంగ్స్ అవి ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే. చెప్తా. ఏ చందు చందు, వదిన మన సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన. మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి? అవునండి, ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. కెమెరా ఇచ్చి. నువ్వు ఉండవయ్యా. ఓ ఈ కారాలు పెట్టి కదా పైన పెట్టుకో. వదిన, అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. ఇవ్వు. తీసుకోవే. రామే. రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదిన. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదిన, ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను.